ప్రియులారా, ఏ విషయంలో కూడా మానవలమైన మనము దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇవ్వచ్చు, ఒక ఆధిక్యత ఇవ్వచ్చు, లేక మంచి వ్యవసాయం ఇవ్వచ్చు, కానీ దాని వెనక దేవుని దయ అనే సంగతి ఎన్నడూ కూడా మరవకూడదు. మనకంటే నీకంటే బాగా చదివిన వారు ఉన్నారు మీ ఊర్లో, నీకు చిన్న ఉద్యోగం ఇవ్వచ్చు. నీకంటే బాగా వ్యవసాయం చేసిన వారు ఉన్నారు, వారికంటే నీకు ఎక్కువ పండవచ్చు. నీకంటే నువ్వు వారికంటే ఎక్కువ చేసేవని అర్థం కాదు. దేవుడు దయ చూపడి అంటే దీని వెనక గమనించాలి. మనం ఏ విషయంలో గర్వించడానికి వీలులేదు. దీని వెనక మనం జీవిస్తున్న జీవితం కానివ్వండి, మనం అనుభవిస్తున్న ఆరోగ్యం కానివ్వండి, మనం పెంచుకున్న పిల్లలు కానివ్వండి, ఇవన్నీ దీని వెనక దేవుని దయ ఎన్నడూ మరవకూడని విషయం. ఈరోజు ఆరోగ్యంగా పని చేసుకుంటామంటే, ఈరోజు ఆరోగ్యంగా మనం బ్రతికి బట్టకట్టామంటే దీని వెనక దేవుని దయ. సాతాను అనేవాడు గర్వం నుంచే పడదయబడ్డాడు. గర్వం అనేది మన జీవితాల్లో ఎప్పుడు ఉండకూడదు. దీనులుగా తగ్గించుకొని తలదించుకొని ప్రభుకు విధేయమైతే ఏదో ఒక రోజు దేవుడు గొప్ప చేస్తాడు వారు. ఏదో ఒక రోజు దేవుడు గొప్ప చేయగలిగిన వాడు. ఏదైతే మనం తగ్గించుకుంటామో దేవుని చేత ఇచ్చించబడతాం. ఎంతగా తగ్గించుకుంటామో దేవుని చే కనపరచబడతాం. ఎంతగా తగ్గించుకుంటామో దేవుని చే గొప్ప చేయబడతాం. కాబట్టి విశ్వాసులకు పూర్తిగా తగ్గించుకునే స్వభావం రావాలి. యెహోషాపాతు దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేశాను. రాజు సైతం దేవుని దగ్గర సాగిలపడగా మరి మన సంగతి ఏంటి? ఆలోచించేయండి. మన సంగతి ఏంటి? మనము కూడా పూర్తిగా ప్రభు ఎదుట తగ్గింపగలిగిన వాడు. నా జీవితంలో నువ్వు నీ చిత్తం జరిగించగలిగిన వాడవయ్యా. నా జీవితంలో చిత్తం జరిగించగలిగిన వాడు ప్రభు అని ప్రభుకు అప్పగించుకుంటే మనం ధన్యులమవుతాం.